ఎవరో వచ్చి వాళ్ళు ఫలాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా మాట్లాడచ్చు. కాబట్టి ఎప్పుడు మీరు ఎవరు వస్తారో ఎవరితో ఏం మాట్లాడాలా ఎవరికి ఏం పని ఉంటుందని నేను మీకోసం కాల్చుకునేదానికి ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చోను. కాబట్టి నేను ఇంతవరకు ప్రతిరోజు ప్రజలందరూ నా మీద ప్రేమ అభిమానం నేనైతే నీతి నిజాయితీగా ఉంటానని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కోరి ఆ ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సర్వేలు కానీ 5-6 సర్వేలు కానీ నాకు 75% సర్వే వచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరందరూ నేను జీవితం ఉన్నంత వరకు బతికినంత వరకు ఇదే నీతి నిజాయితీతో చెప్పి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలతో తప్పగా సొంత కుటుంబం కోసం ఒక్కరు కూడా వినియోగించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా విశ్వాసం నుంచి నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఓట్లేసి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఓట్లేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది. మీరందరినీ జీవితాంతము ఎన్నికలు నేను మర్చిపోలేను. మీ యొక్క ఆలోచన భవిష్యత్తులో నిరంతరం మంచి కోసం పోరాటం చేద్దాం. ఇప్పుడు ఇందాక తీర్మానం చేసినారు. ఆ తీర్మానాన్ని తప్పకుండా మనం సాధించుకోగలుగుతాం అనేది మీరందరి ప్రోత్సాహంతోనూ మీరందరి ఉత్సాహంతోనూ మనము తప్పకుండా సాధిస్తాం. ఈరోజు ఈ మహానాడు మన జిల్లాలో ఎంత భారీగా జరుపుతున్నాం మనమే. వాళ్ళు ఏదో మీ ఆదేశంలో చేసుకోండి చెప్పినప్పటికీ కూడా మరి మొన్ననే ఎన్నికలైపోయినా అభిమానులందరూ మమ్మల్ని ఒకసారి కలవాలి, అందరినీ చూడాలి, అందరి ముఖాలను చూడాలి, అందరితో మాట్లాడాలని ఒక మంచి ఆలోచనతో మహానాడు ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. భారీ స్థాయిలో మీరందరూ వచ్చినాం. అందరూ కూడా మీరందరూ సంతృప్తికరమైన పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది ఒక మీటింగ్ జరుపుకుంటారు. మీకందరికి కూడా అందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిలో జరుపుతూ ఉండబడినప్పటికీ మనమందరం పొద్దుటూరులో ఈ మహానాడును ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించి ఇది మహానాడు ఇక్కడ జరపడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనమందరము కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము. ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం పొద్దుటూరు అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి దగ్గర అందరం అవసరమైతే పోయి కూడా మాట్లాడి పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మహానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మరి ఎట్లా చెప్పాలో నాకైతే తెలియదు, కానీ మీరు అందరి అభిమానంతో మీరందరూ పిలుస్తున్నారు మహానాడు కానీ చెప్పిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి ఈ మహానాడును జయప్రదం చేసిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడూ నీకు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగే రోజులు తప్పక మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరైనా రావచ్చు, నాతో ఎవరైనా మాట్లాడచ్చు. అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు కష్టాలు ఏమున్నా కూడా తప్పకుండా మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ పొద్దుటూరులో విపరీతమైన అవినీతి లంచగొండితనం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా డబ్బు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి పొద్దుటూరులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి అధికారులను పొద్దుటూరులో వేయించి మనం మంచి పరిపాలన అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరందరూ ఇంత విశ్వాసం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపించడానికి ఇంత విస్తృత స్థాయిలో ఈ సమావేశానికి హాజరైన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాను. For more videos like this, subscribe Big TV channel.